ఆంధ్రప్రదేశ్ ఆహ్, పాపులేషన్‌తో చూసుకుంటే, తెలంగాణ పాపులేషన్ చాలా తక్కువ జనాభా. లెక్క ప్రకారం మరి అక్కడ జాబ్ క్యాలెండర్ విడుదలైపోయింది. మరి ఇక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది? కారణం ఏంటి? అంటే ఒకటండి బాలగారు, ఇప్పుడు ఇక్కడ అంటే పాపులేషన్ సెన్సస్‌తోని మనకు ఉద్యోగ నోటిఫికేషన్‌లకు, పాపులేషన్ సెన్సస్‌కి ఏమాత్రం సంబంధం లేదు. మనం అవి రెండింటిని మనం ఎట్టి పరిస్థితిలో కోఆర్డినేట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకనంటే మీరన్నట్లు అన్నారు గదా! ఎన్నికల మేనిఫెస్టో లోపల ఎవ్రీ ఇయర్ మేము 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటిచ్చింది. సో, మాటిచ్చింది కాబట్టే నిరుద్యోగ సమాజం అంతా గూడా కదిలి, నిరుద్యోగ సమాజం అంతా గూడా ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ జేసింది. సో, వాళ్ళు గూడా పాపం బస్సు యాత్రలు చేశారండి. 2 బస్సు యాత్రలు చేశారు. ఒకటి నార్త్ తెలంగాణ, రెండోది సౌత్ తెలంగాణ బస్సు యాత్రలు చేసిర్రు. పిల్లలు మా వోళ్ళే పాపం. మరి వాళ్ళు ఎందుకు బస్సు యాత్ర చేసిర్రు? ఉద్యోగాల కోసం. ఈ ప్రభుత్వం వస్తే మా బాధలు వింటుంది, మా కష్టాలు వింటుంది, మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతోనే కదా పాపం. 17 ఏళ్ల నుంచి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగంగా ఉన్నా నేను. 17 ఏళ్ల నుంచి నా జీవితమే వాళ్ళతోని నడుస్తుందండి. ఈ రోజు నాటికి నా జీవితమే వాళ్ళతోనుంది. ఇప్పుడు నాకు మీరన్నారు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేసి నాకు 63,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయండి 63,000? నేనేమన్నా రాజకీయ నాయకుని నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమా? లేదంటే నా నా అపోనెంట్స్ ఎవరైతే నా పైన పోటీ చేసినటువంటి వాళ్ళ మాదిరిగా నాకు పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళ మాదిరిగా నాకు వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా? మరి ఏం లేనటువంటి ఒక కామన్ మ్యాన్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి నాకు 63,000 ఓట్లు వచ్చినాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్. అండ్ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకవేళ చట్టసభల్లో ఉంటే కొంత న్యాయం జరుగుతుంది సమాజానికి అని చాలామంది ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేషనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, నిరుద్యోగులతో పాటు వాళ్ళందరూ కూడా కలిసి నడిచి నాకు అన్ని ఓట్లు తీసుకొచ్చి పెట్టారండి. మరి తప్పనిసరిగా ఎందుకు అట్లా పెట్టారు అంటే, ప్రసన్న హరికృష్ణ క్వశ్చన్ చేస్తాడు కౌన్సిల్ లోపల ఉంటే. మరి మాకు 2,00,000 ఉద్యోగాల హామీ ఏదైతే ఉందో, ఇట్లాంటి వ్యక్తి అక్కడ ఉంటే తప్పనిసరిగా అడుగుతాడు అని చెప్పేసేటువంటి ఒక నమ్మకంతో నాతో పాటు కలిసి నడిచొచ్చారు వాళ్ళు.